అనేక మంది ప్రభు దగ్గరికి ఆకర్షితులయ్యారంటే ఎవరి పేతురు? ఒకప్పుడు ఓడిపోయిన వ్యక్తి. ఎవరి పేతురు? భక్తిని అమ్మేసుకున్న వ్యక్తి. ఎవరి పేతురు? దేవుడంటే తెలియదని చెప్పి బొంకిన వ్యక్తి. అలాంటి పేతురుని ఈరోజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనుక నీ ఎడల నేను సమస్తం సమకూడి జరిగిస్తున్నాను, నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికని కలిగి ఉన్నాను పేతురు అని చెప్పి పేతురుని అద్భుతమైనటువంటి ఒక ఓటమి పాలైన పేతురుని ఘనమైన పాత్రగా దేవుడు వాడుకున్నాడు. భయంతో బ్రతున్న పేతురుని దేవుని కొరకు హతసాక్షి అయ్యేటట్లుగా చేశాడు. భయముతో వణుకుపోతున్న పేతురుని సంఘములు కట్టేవాడిగా చేశాడు. అన్ని విషయాల్లో ఓడిపోయిన పేతురు ప్రసంగం చేస్తున్న అనేక మంది హృదయాలు నొచ్చుకున్నాయి. అనేక మంది హృదయాలు కన్నీరు విడిచి మారు మనసు పొంది రక్షణ పొందారు. ఎవరి పేతురు? ఎవరి పేతురు? పేతురు యొక్క హిస్టరీ మనం చూస్తే ఓడిపోయిన పేతురు, సమస్తం కోల్పోయిన పేతురు, ఇంకా చెప్పాలంటే కనుక దేవుణ్ణి నమ్ముకున్న పేతురు. ఇలాంటి పేతురుని దేవుడు ఘనమైనటువంటి పాత్రగా మార్చాడు.